Hi viewers, welcome to AS Media. నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ మీడియా. నేను సునీ. ఇక ఏపీలో ఎలక్షన్స్ కు సమయం సమీపిస్తోంది. ఇంకా 5 రోజుల సమయం మాత్రమే ఉంది. మనం చూసుకుంటే ఏపీలో ఈక్వేషన్స్ గత 2 నెలల క్రితం ఉన్న ఈక్వేషన్స్ ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు. పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు గెలుపా ఓటమా అని ప్రతి ఒక్క అభ్యర్థి మనసులో అంటే బయటకి మేము గెలుస్తామని ధీమా వ్యక్తం చేసినప్పటికీ ప్రతి ఒక్కరికి ఆ డౌట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు కదా సునీ. నిన్నటి వరకు జగన్ ప్రసంగాలు అయితేనేమి, జగన్ కాన్ఫిడెన్స్ అయితేనేమి వేరే లెవెల్లో ఉండింది. ఎందుకంటే ప్రీవియస్గా చూసుకుంటే 1 మంత్ క్రితం వరకు కూడా వేరేలా ఉండేది పరిస్థితులు. ఇప్పుడు చూస్తే జబర్దస్త్ టీం దగ్గర నుండి మెగా స్టార్ వరకు సినిమా ఇండస్ట్రీ మొత్తం కదిలొచ్చింది. అడపాదడప ఉన్నోడు కూడా ట్వీట్ చేస్తున్నారు. కూటమి కూడా కలిసింది. అయినప్పటికీ కూడా యాక్చువల్గా మొన్నటి వరకు పరిణామాలు వేరే ఉండే. లోపాయకార ఒప్పందం ఉంది మోదీతో అని చెప్పేసి ఒక ప్రతిపాదన ఉండింది. బట్ నిన్న ఎప్పుడైతే మోదీ గారు ప్రసంగించారో, వైసీపీ మీద ఎప్పుడైతే ఆరోపణలు చేశారో, అది కాస్త పూర్తిగా మారిపోయింది ఆలోచన. ఎస్, అంటే యాక్చువల్లీ చిలకలూరిపేటలో మోదీ మొదటిసారి మాట్లాడినప్పుడు కూటమి తరపున మోదీ ఎక్కడా కూడా చంద్రబాబును గెలిపించండి, చంద్రబాబును సీఎం చేయండి అని చెప్పలేదని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. అంటే బీజేపీ సపోర్ట్ లేదు, బలవంతంగా వీరితో జట్టు కట్టారు, చాలా ఆరోపణలు వచ్చాయి. అయితే వాటన్నింటిని తుడిచేస్తూ మోదీ ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా మాట్లాడిన మాటలు అయితే ఖచ్చితంగా కూటమికి ఒక బూస్టప్ అనే చెప్పొచ్చు. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఒక ఇరుకును పెట్టే అంశంగానే మనం భావించవచ్చు. మనం చూస్తే అధికారుల బదిలీలు అసలు అనుకోలేదు ఎవరు కూడా. ఇంకా 5 రోజుల టైం ఉంది, ఈ లోపే అధికారుల బదిలీలు జరుగుతున్నాయి. ఈ అన్నిటి నేపథ్యంలో నిన్న జగన్ ప్రసంగంలో కొంచెం కనబడింది, నిరుసత్వ అనేది కొంచెం కనబడింది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని కొంత అయితే దెబ్బతీశారు. ఈ కూటమి అయితేనేమి, సినీ ఇండస్ట్రీ అయితేనేమి, వీళ్ళందరూ కలిసి. నిజానికి ఇలాంటి పరిణామాలు ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదేమో. ఎందుకంటే మొత్తం ఏకమయ్యారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ, కూటమి కానీ, కేంద్రంలో పెద్దలు అయితేనేమి, ఇక్కడ వీళ్ళందరూ ఏకమై జగన్ ఒక్క అటువైపు ఉంది, జగన్ ఒక్కడే. సో చూసుకుంటే ఆ విధంగా ఉంది పరిస్థితులు. అందుకే నిన్న జగన్ అందరూ కలిసి వస్తున్నారు, అధికారుల్ని బదిలీ చేస్తున్నారు, ఎలక్షన్స్ లోపు ఏమేమి పరిణామాలు సంభవిస్తాయో అని చెప్పేసి కొంత కాన్ఫిడెన్స్ తగ్గించుకున్నట్లుగానే కనబడ్డారు. అవును, మనం చూసుకుంటే ఇంతకు ముందు ఎప్పుడు జగన్ ఇంత లోగా ఎప్పుడు కనిపించలేదు. జైల్లో పెట్టినప్పుడు కానీ, ఆ తర్వాత పరిణామాలు కానీ ఎప్పుడు జగన్ లో నిరుత్సాహం కనిపించలేదు మనకి. నిన్న కొంచెం అనిపించింది. అంటే ఒకటి, ఇప్పుడు కొంతమంది అంటున్న మాట ఏంటంటే జగన్ ఏం చేసినా వ్యూహాత్మకంగా చేస్తారు. నిన్న అలా మాట్లాడడంలో కూడా ఏదో ఖచ్చితంగా వ్యూహం ఉండే ఉంటుంది. ఎందుకంటే తను అసలు మొండివాడు. జగన్ని అనేది ఎక్కువగా మొండివాడు అంటారు. మొండివాడు, ఇంకా తనకి మొక్కబోని దీక్ష ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. దాని వెనక ఏదో వ్యూహం ఉంటేనే అలా మాట్లాడారు. లేకపోతే సానుభూతి కోసం ప్రయత్నించేవాడైతే ఎప్పుడో జగన్ జైల్లో పెట్టినప్పుడే సానుభూతి కోరుకునేవాడు, ఎప్పుడు సానుభూతి కోరుకోలేదు కదా అనేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రైట్. ఏ విధంగా మనం చూసుకున్నా ఇంతకు ముందున్నంత అంటే 1 సైడెడ్ గా ఇప్పుడైతే ఏపీలో పరిస్థితులు లేవు. మనం చూసుకుంటే ఇప్పుడైతే హోరాహోరీగా ఉందంటే వాళ్ళందరూ కూటమి కట్టి వచ్చినప్పటికీ జగన్ ఒక టైంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పందులే గుంపుగా వస్తాయని చెప్పి చాలా ధైర్యంగా డైలాగ్స్ చెప్పేవారు. అయితే ఇప్పుడు కొంచెం నిరుత్సాహం కనిపిస్తుంది. ఇంకా 5 రోజులే సమయం ఉంది. అయితే చూడాలి ఏ విధంగా ఉంటుందో. అయితే ఏపీలో మాత్రం ఓటు వస్తే వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఓటైతే వేయాలి కదా సుని. ఖచ్చితంగా ఓటు వేసే వాళ్ళు ఆలోచించి మనకి మంచి ఎవరు చేస్తారు, మనకి ఎవరు వస్తే మంచి జరుగుతుంది అని ఆలోచించి. ఎందుకంటే ఈ 1 నెలలో జరిగిన పరిణామాలు, లేకపోతే 2 నెలల క్రితం జరిగిన పరిణామాలు కాదు, 5 సంవత్సరాలు ఒక్కసారి వెనక్కి వెళ్ళండి, ఏం జరుగుతుంది. లేదు ఒక 10 years వెనక్కి వెళ్ళండి. ఈ 10 years లో మనల్ని ఎవరు ఎలా చూశారు, మనం ఎవరి హయాంలో మనం బాగున్నాం అనేది ఒకసారి ఆలోచించుకొని, బాగా ఆలోచించి ఓటు వేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే హోరాహోరీ పోరు జరుగుతుంది ఇక్కడ. కాబట్టి మీరు వేసే ఒకే ఒక్క ఓటు కూడా అధికారాన్ని మార్చచ్చు, అధికారాన్ని కొత్త పరిణామాలని మొత్తాన్ని పూర్తిగా మార్చేయచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఓటు వేయండి, ఖచ్చితంగా ఓటు వేయండి. వేసేవాళ్ళు లాస్ట్ మినిట్ లో కూడా ఆలోచించి మీ నాయకుడిని ఎన్నుకోమని మేము చెప్తున్నాం ఏఎస్ మీడియా వైస్. ఎగ్జాక్ట్లీ, ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరో ఒకరికి సరదాగా వేసేది కాదు, లేదంటే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా అని వారికి వేయడం కాదు. ఎవరు సరైన అభ్యర్థి, ఎవరొస్తే మనకి న్యాయం జరుగుతుంది, ఎవరొస్తే అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం అభివృద్ధి జోడెద్దుల్లా పరిగెడతాయి అని భావిస్తే వారికి మాత్రమే ఓటు వేయమని మా తరపు నుంచి, ఏఎస్ మీడియా తరపు నుంచి మేము విన్నవించుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏఎస్ మీడియా.